హలో నమస్తే వెల్కమ్ టు వీకెండ్ టాక్ ఆఫ్ ది టౌన్. సినిమా అనగానే ఏమైనా చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి అగ్రిమెంట్ సైన్ చేశాక ఇక వాళ్ళు ఏం చెప్తే అంతే. కానీ ఈ హీరో హీరోయిన్లు మాత్రం మాకు నచ్చితేనే సినిమాలు చేస్తాం, మా రూల్స్ కి ఒప్పుకుంటేనే సినిమా సెట్స్ మీదకి వెళ్ళేది అంటున్నారు. నిజానికి ఇలా రూల్స్ పెట్టే వాళ్ళకి పెద్దగా ఛాన్సులు రావు. కానీ మై కెరీర్ మై రూల్స్ అన్నా కూడా ఫుల్ డిమాండ్ లో ఉన్న హీరో హీరోయిన్లు ఎవరు? నా కెరియర్ నా ఇష్టం అంటున్నారు హీరో హీరోయిన్లు. మా రూల్స్ కి ఒప్పుకుంటేనే మీ సినిమాలు చేస్తామంటున్నారు. అలా కాకపోతే మీ సినిమాలు వద్దు, మీ రెమ్యునరేషను వద్దంటున్నారు. అలా రీసెంట్ గా ఓ సినిమా నుంచి బయటకొచ్చేసింది దీపికా పదుకొన్. పేరెంటింగ్ లో ఫుల్ బిజీగా ఉన్న దీపికా పదుకొన్ 6 గంటలకు మించి పని చెయ్యను అని, నైట్ షూట్స్ కష్టమని ఇలా రకరకాల రూల్స్ పెట్టింది. అయితే ఈ రూల్స్ తను చేయాల్సిన ప్రభాస్ సందీప్ రెడ్డి సినిమాకు, ప్రభాస్ తోనే కల్కి 2 సినిమా మేకర్స్ కి సెట్ అవ్వలేదు. అందుకే అంత ప్రెస్టీజియస్ మూవీస్ అయినా కూడా తనకు కన్వీనియంట్ కాదని సినిమాల నుంచి బయటకొచ్చేసింది. సాయి పల్లవి కూడా మై ప్రొఫెషన్ మై రూల్స్ అంటోంది. ఎన్ని కోట్లిచ్చినా ఎక్స్పోజింగ్ కానీ యాడ్స్ కానీ చేయనంటోంది. ఫస్ట్ నుంచి గ్లామర్ షోకి దూరంగానే ఉన్న సాయి పల్లవి దాదాపు 3 కోట్ల ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్కి నో చెప్పింది. అందం అనేది మనిషి వ్యక్తిత్వంలో ఉంటుంది కానీ రంగులో కాదని, అందుకే ఇలాంటి యాడ్స్ చేయను అని చెప్పింది సాయి పల్లవి. సాయి పల్లవి గ్లామర్ బోల్డ్ సీన్స్ చేయదు కాబట్టే తను చేసే సినిమాలు కూడా సెలెక్టివ్గా ఉంటాయని ప్రౌడ్గా చెప్తారు ఫ్యాన్స్. సాయి పల్లవి ప్రస్తుతం రామాయణలో సీతగా నటిస్తోంది. హీరోయిన్ అంటే ఎంత పెద్దవాళ్లైనా సినిమా ప్రమోషన్లు చేయాల్సిందే. కానీ నయనతార మాత్రం వేరు. తను ఎంత పెద్ద సినిమా చేస్తున్నా, ఏ రేంజ్ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా ప్రమోషన్ల జోలికి వెళ్లదు, ఈవెంట్లకి రాదు. అందుకే నయనతార సినిమాలకి హీరోయిన్ లేకుండానే ప్రమోషన్ ఈవెంట్లు జరుగుతాయి. అయితే జస్ట్ ఫర్ ఎ చేంజ్ శంకర్ వరప్రసాద్ సినిమాకి మాత్రం స్టార్టింగ్ నుంచే ప్రమోషనల్ వీడియోస్ చేస్తోంది కానీ ఈవెంట్కి వస్తుందా అనేది మాత్రం డౌటే. ఇక ఇలా తన కెరియర్లో స్ట్రిక్ట్ రూల్ ఫాలో అవుతున్న మరో హీరోయిన్ నిత్యా మీనన్. గ్లామర్ షో చేస్తేనే ఎక్కువగా ఆఫర్లు, మైలేజ్, లైమ్ లైట్ లో ఉండే ఈ సినిమా ఫీల్డ్లో అసలు అలాంటి వాటి జోలికి వెళ్లను అని రూల్ పెట్టేసుకుంది నిత్యా మీనన్. అంతేకాదు కథలో కొత్తదనం లేని సినిమాల్లో ఏమాత్రం నటించను అని కూడా క్లారిటీ ఇచ్చింది నిత్యా మీనన్. డీ గ్లామర్ గా ఉన్నా సరే మంచి కథ ఉన్న సినిమాలకే ఓటేస్తానంటోంది. అలా నిత్య ప్రస్తుతం ధనుష్ తో ఇడ్లీ కొట్టు సినిమా చేస్తోంది. జనరల్ గా హీరోయిన్లకి రూల్స్ ఎక్కువగా ఉంటాయి, కానీ ఇక్కడ సీన్ రివర్స్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ రూల్ అంటే రూలే. ఉదయాన్నే సెట్లోకి రావడం, సాయంత్రం 6 దాటాక సెట్లోంచి వెళ్లిపోవడం, 7కి ముందే డిన్నర్ చేసేయడం, 9 గంటలకే పడుకోవడం. ఇది అక్షయ్ కుమార్ రూల్స్. ఎంత పెద్ద సినిమా అయినా సరే ఈ రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ప్రెజెంట్ సిచ్యుయేషన్ లో 30 years కాదు, సరిగ్గా 3 ఏళ్లు ఇండస్ట్రీలో ఉండగలిగితే గొప్పే. అలాంటిదే కొంతమంది హీరోలు 50 ఏళ్లు దాటేశారు. మరికొంతమంది 50 years ఇండస్ట్రీకి దగ్గరవుతున్నారు. ఇన్నేళ్ల పాటు ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ ఇప్పటికీ టాప్ స్టార్లుగా కంటిన్యూ అవుతున్న హీరోలెవరు? ఒక్కొక్కరు ఇండస్ట్రీకి వచ్చి ఎన్నేళ్లైందో డీటెయిల్ స్టోరీలో చూద్దాం. నిన్న మొన్న కాదు, అప్పుడెప్పుడో 50 ఏళ్ల క్రితం ఇండస్ట్రీకొచ్చి అప్పట్నుంచి ఆడియన్స్ తోనే, సినిమాలతోనే లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. కెరియర్ మీద ఎన్నో ఆశలతో ఇండస్ట్రీకొచ్చి కష్టపడి 50 years ఇండస్ట్రీకి దగ్గరవుతూ సరికొత్త రికార్డుల్ని తమ పేరు మీద రాసుకుంటున్నారు. లేటెస్ట్ గా చిరంజీవి సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ని 47 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ప్రాణం ఖరీదు సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చిన ఈ స్టార్ హీరో మెగాస్టార్ గా ఆడియన్స్ మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. నిజానికి ఫస్ట్ మూవీగా పునాదిరాళ్లు సినిమా చేసినా ప్రేక్షకుల ముందుకొచ్చింది మాత్రం ప్రాణం ఖరీదు. 47 ఏళ్ల క్రితం సెప్టెంబర్ 23న ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ అయింది. అప్పట్నుంచి రకరకాల క్యారెక్టర్లు, డిఫరెంట్ జానర్లు, డాన్సులు, పర్ఫార్మెన్స్లు, రికార్డులు, బాక్సాఫీస్ కలెక్షన్లు, ఇలా రకరకాలుగా ఆడియన్స్ కి దగ్గరయ్యారు చిరంజీవి. ఇప్పటికీ 70 ఏళ్ల వయసులో ఇంకా ఎనర్జెటిక్ గా డాన్సులు చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. 47 ఏళ్ల క్రితం ఎంత ఎనర్జీతో సినిమా చేశారో ఇప్పటికీ అంతే డెడికేషన్, ఎనర్జీతో సినిమాలు చేస్తున్నాను అని ఎప్పుడూ చెబుతూ ఉంటారు చిరంజీవి. అందుకే
మెగాస్టార్ సినిమా అంటే ఇప్పటికీ ఏమాత్రం ఆడియన్స్ లో క్రేజ్ తగ్గలేదు. ప్రస్తుతం చిరంజీవి, విశ్వంభర, శంకర వరప్రసాద్ తో పాటు శ్రీకాంత్ ఓదెలతో యాక్షన్ మూవీ చేస్తున్నారు. బాలకృష్ణ ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీకొచ్చి 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. తాతమ్మ కళ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన బాలయ్య ఇప్పటికే 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నారు. ఫస్ట్ నుంచి మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న బాలయ్య మాస్ కే కేర్ ఆఫ్ అడ్రస్ గా పేరు సంపాదించుకున్నారు. బాలకృష్ణ 2023లో వచ్చిన భగవంత కేసరితోనే తన 50 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. 50 ఇయర్స్ ఇండస్ట్రీలో 100 సినిమాలు కంప్లీట్ చేసుకుని 109వ సినిమా చేస్తున్నారు. అఖండ 2తో మరోసారి తన మాస్ మోత మోగించబోతున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న స్టార్ హీరోల్లో 50 ఇయర్స్ ఇండస్ట్రీ బాలకృష్ణే. కానీ సౌత్ లో మిగిలిన లాంగ్వేజెస్ లో మాత్రం 50 ఇయర్స్ ఇండస్ట్రీ ట్యాగ్ ఉన్న వాళ్ళు ఎక్కువే ఉన్నారు. మరి ఈ లిస్ట్ లో ఉన్న సీనియర్ స్టార్ హీరోలు ఎప్పుడొచ్చారు, ఇప్పుడేం సినిమాలు చేస్తున్నారో చూద్దాం. తెలుగులో కంటే తమిళ్, మలయాళంలో 50 ఇయర్స్ ఇండస్ట్రీ హీరోలు ఫుల్ గా ఉన్నారు. వీళ్లలో కమల్ హాసన్ అయితే ఇండస్ట్రీకొచ్చి 64 ఏళ్లైంది. 1960లో 5 ఏళ్ల వయసులోనే కలత్తూరు కన్నమ్మ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ ఇప్పటికే 64 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సంవత్సరం ఆల్రెడీ భారతీయుడు 2, థగ్ లైఫ్ సినిమాలు రిలీజ్ చేసిన కమల్ హాసన్ అదిక్ రవిచంద్రన్ తో కొత్త సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ గా తమిళ్, సౌత్ లోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్నారు రజనీకాంత్. స్టైల్ అంటే రజనీకాంత్, రజనీకాంత్ అంటే స్టైల్ అనే రేంజ్ లో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు. అదే క్రేజ్ తో 50 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో టాప్ హీరోగా కంటిన్యూ అవుతున్నారు రజనీకాంత్. 1975లో వచ్చిన అపూర్వ రాగంగల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ గా కూలీ మూవీతో అదే స్వాగ్ తో అదరగొట్టారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 మూవీ చేస్తున్నారు. మలయాళ స్టార్ హీరోల్లో 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు మమ్ముటి. సీనియర్ హీరోగా ఇప్పటికీ మమ్ముటి చరిష్మా కంటిన్యూ అవుతూనే ఉంది. 1971లో చిన్న రోల్తో ఇండస్ట్రీకొచ్చిన మమ్ముటి 54 ఏళ్లు కంప్లీట్ అయ్యాయి. ఈ సంవత్సరం డామినిక్ అండ్ ద లేడీస్, బజుకా సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చిన మమ్ముటి పేట్రియాట్, కలం కావల్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎవర్ చార్మింగ్ హీరోగా మలయాళంలో కంటిన్యూ అవుతున్న మోహన్ లాల్ 45 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు. 1980లో సినిమా ఇండస్ట్రీకొచ్చిన మోహన్ లాల్ రీసెంట్ గా 45 ఏళ్లు కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పటికీ హృదయపూర్వం లాంటి రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీతో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న మోహన్ లాల్ వృషభ లాంటి పవర్ఫుల్ మూవీని రిలీజ్ కి రెడీ చేస్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ 50 ఇయర్స్ ఇండస్ట్రీ దాటేశారు. 56 ఏళ్లుగా ఆడియన్స్ ని తన చరిష్మాతో పాన్ ఇండియా వైడ్ గా ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. 1969లో సాత్ హిందుస్థానీ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బిగ్ బి 56 ఏళ్లుగా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కల్కితో తెలుగు ఆడియన్స్ ని ఫుల్ గా ఇంప్రెస్ చేసిన అమితాబ్ 3-4 కొత్త ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఇలా సీనియర్లు 50 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ ఇంకా యాక్టివ్ అండ్ ఎనర్జెటిక్ గా సినిమాలు చేస్తూ సత్తా చూపిస్తున్నారు. పవర్ స్టార్మ్ కి బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతోంది. తెలుగులోనే కాదు, ఓవర్సీస్ లో కూడా మనల్ెవడ్రా ఆపేది అంటూ దూసుకుపోతోంది ఓజీ. అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ రికార్డుల మోత మోగించేస్తోంది ఓజీ. పవన్ కళ్యాణ్ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సాధించిన ఓజీ మిగిలిన ఏ హీరోల రికార్డ్ ఓపెనింగ్స్ ని బ్రేక్ చేసింది? తెలుగులో ఇప్పటి వరకు ఈ రేంజ్ లో హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది ఎవరు? దాదాపు 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యే రిజల్ట్ అందుకుంది ఓజీ. పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్ లో ఈ గురువారం థియేటర్లలోకి వచ్చిన ఓజీ సినిమా బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోంది. ఇండియా, ఓవర్సీస్ అన్న తేడా లేకుండా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కంప్లీట్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఓజీ మూవీ 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ తో బాక్సాఫీస్ దుమ్ము దులిపేసింది. పవన్ కళ్యాణ్ కి ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ హిట్ టాక్ లేదు. అంతేకాదు కెరియర్ లోని ఈ రేంజ్ ఓపెనింగ్స్ ఇదే ఫస్ట్ టైం. అందుకే ఫుల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. వరుసగా పెద్ద సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతూ ఉండడంతో కాస్త డీలా పడిన మూవీ లవర్స్ ఓజీ హిట్ తో పండగ చేసుకుంటున్నారు. అది కూడా 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టడంతో వీకెండ్ కి 500 కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టం కాదంటూ టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమా హిట్ తో రాబోతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మీద అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.
ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పుష్ప 2. బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మాస్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన పుష్ప 2 అప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గరున్న రికార్డులన్నీ తుడిచిపెట్టేసి ఏకంగా 250 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టలేదు కాబట్టి పుష్ప 2 టాప్ ప్లేస్ లో కంటిన్యూ అవుతోంది. పుష్ప 2 బ్లాక్ బస్టర్ తో అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హై బడ్జెట్ యాక్షన్ మూవీకి అంతకు మించి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు జనాలు. రాజమౌళి సినిమా అంటే ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉండాలి. రాజమౌళి మేకింగ్ దగ్గర నుంచి మార్కెటింగ్ వరకు అన్ని స్ట్రాటజిక్ గానే ఉంటాయి. దాంతో రికార్డుల మీద కూడా అంతే ఫోకస్ పెడతారు రాజమౌళి. చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన RRR మూవీ 150 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టి 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. రాజమౌళి సినిమా అంటే మినిమం ఉంటుంది మరి అంటున్న ఫ్యాన్స్. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న భారీ బడ్జెట్ సినిమాకి ఇంతకు మించి ఓపెనింగ్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. అసలు 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ అనేది ఫస్ట్ బాక్స్ ఆఫీస్ కి టేస్ట్ చూపించింది రాజమౌళి. ప్రభాస్ తో భారీ పాన్ ఇండియా మూవీ బాహుబలి చేసిన రాజమౌళి బాహుబలి 2కి 153 కోట్ల బ్లాక్ బస్టర్ ఓపెనింగ్స్ రాబట్టి పాన్ ఇండియా వైడ్ గా తెలుగు సినిమా సత్తా చాటారు. అంతేకాదు బాహుబలి 2 1000 కోట్లకు పైగా కలెక్షన్లతో రేర్ రికార్డ్ క్రియేట్ చేసింది. దాంతో రాజమౌళి సినిమా అంటే భారీ ఓపెనింగ్స్ అంటే రాజమౌళి అనే ట్యాగ్ సంపాదించుకున్నారు రాజమౌళి ప్రభాస్. రాజమౌళి సినిమాలో హీరో స్టార్ కాస్ట్ ఎవరైనా రాజమౌళి ఫేస్ ఆఫ్ ది సినిమా అవుతారు. అలాంటి ఇమేజ్ ని పక్కన పెట్టి సొంతంగా తమకంటూ భారీ ఓపెనింగ్స్ రాబట్టారు కొంతమంది క్రేజీ హీరోలు. అందులో ప్రభాస్ అయితే బ్యాక్ టు బ్యాక్ భారీ ఓపెనింగ్స్ కి కేర్ ఆఫ్ అవుతున్నారు. ప్రభాస్ అంటేనే గ్రాండియర్ అంటేనే ప్రభాస్. బాహుబలి నుంచి ఈ ట్యాగ్ లైన్ తో కంటిన్యూ అవుతున్న ప్రభాస్ వరుసగా భారీ ఓపెనింగ్స్ రాబడుతున్నారు. అసలు హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన హీరోల్లో ఎక్కువ సినిమాలు ప్రభాస్వే. బాహుబలి తర్వాత ఆ రేంజ్ ఓపెనింగ్స్ రాబట్టింది కల్కి సినిమా. వైజయంతి బ్యానర్ లో సైంటిఫిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన కల్కి మూవీ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయి 116 కోట్ల హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టి అందరినీ షేక్ చేసింది. ప్రభాస్ ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలన్నీ మినిమం 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాలే. వాటిలో సలార్ మూవీ 107 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ రాబట్టింది. కన్నడ క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ అప్పటి వరకు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్ ని బయట పడేసి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. దాంతో పాటు ప్రశాంత్ ప్రభాస్ ఇద్దరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచేసి సలార్ పార్ట్ 2కి కొత్త టార్గెట్ సెట్ చేసింది. ఓజీతో సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసి ఈ భారీ ఓపెనింగ్స్ కి వన్ ఆఫ్ ద రీజన్ అయిన సుజిత్ డైరెక్షన్ లో వచ్చిన సాహో కూడా 100 కోట్లకు పైగా భారీ ఓపెనింగ్స్ రాబట్టింది. ప్రభాస్ సుజిత్ కాంబినేషన్ లో పాన్ ఇండియా వైడ్ గా భారీ స్టార్ క్యాస్ట్ తో రిలీజ్ అయిన సాహో సినిమా 105 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టి ప్రభాస్ కి మరో రికార్డ్ అందించింది. ఇలా 1 కాదు 2 కాదు ప్రభాస్ కి 100 కోట్ల భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాలు 4 ఉన్నాయి. దాంతో ప్రభాస్ అప్ కమింగ్ సినిమాలపై మరింత క్రేజ్ ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం 5 సినిమాలున్నాయి. కల్కి 2, సలార్ 2, హను రాఘవపూడితో చేస్తున్న ఫౌజీ, మారుతి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాజాసాబ్. ఈ 4 కాకుండా సందీప్ రెడ్డి డైరెక్షన్ లో స్టార్ట్ అవ్వాల్సిన స్పిరిట్ మూవీ. ఈ సినిమాలకు కూడా మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ అయితే పక్కా. అయితే 100 కోట్లకు దాటి ఇంకెంత దూరం వెళ్తాయన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్. సో చూసారుగా, ఇది వీకెండ్ స్టాక్ ఆఫ్ ది టౌన్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బాయ్. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.